అయితే ఇప్పుడు 400 సీట్లు వస్తాయని చెప్తున్నారు. అవును, ఏంది సార్ అంత ఆత్మవిశ్వాసం? వస్తాయి 400 సీట్లు వచ్చే అంటే బీజేపీ కాదు, బీజేపీకి 360 370 వస్తే మొత్తం టోటల్ కలిసి 400 సీట్లు రావాలని ఆ టార్గెట్ ఉన్నది. వస్తుందని నేను అనుకుంటున్నా. ఏం చేస్తారు సార్ ఒకవేళ మీరు ఒక 400 సీట్లు వస్తాయి అనుకుందాం బీజేపీ? ఏంటి ఎట్లాంటి సంస్కరణలు చేసే అవకాశం ఉంటుంది? 5 ఏళ్ళు దేశాన్ని బాగా అభివృద్ధి చేస్తున్న అడ్డుకుంటున్నారు ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అడ్డుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇంకా ఉదాహరణంగా చాలా మందికి తెలియదు కానీ బ్యాంకులు అన్నీ దివాలా తీసినాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బ్యాంకులు అన్నీ దివాలా తీస్తే మోడీ వచ్చినాక 2014లో అన్ని దివాలా తీసినాయి, పైసలు లేవు. బ్యాంకులు ధనవంతులకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్లా ఇస్తుంటుంది. కానీ ఇప్పుడు మోడీ ఏం చేసిందంటే పేదోళ్ళకి ఇస్తే వాళ్ళు 99% పేదోళ్ళు వాళ్ళు అప్పు కడతారు అండ్ బ్యాంకులకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకోటి మోడీ ఇదేంది భారతీయుల ఇండియా ఫస్ట్ అనే తన సిద్ధాంతము, అది హిందుత్వ లేకుంటే జాతీయవాదం అనుకోండి. అయితే ఇండియా లెవెల్ అంటే పైయోళ్ళు ఇండస్ట్రీస్ లేస్తే లేవదు, కిందోళ్ళు లేస్తే కిందోళ్ళు మీది వరకు లేస్తారు. అంటే అంత్యోదయ అని సిద్ధాంతమేమో జాతీయవాదం, విధానమేమో అంత్యోదయ. అయితే బ్యాంకులను మీద ఇచ్చే బదులు లోన్స్ కింద ఇవ్వాలి. ఓకే, ఇటుకలను పెట్టినాం అనుకో, ఇన్ని ఇటుక మీది ఇటుకని లేస్తే ఓన్లీ మీది ఇటుక, కింది ఇటుకలు లేస్తే మీది ఇవన్నీ లేస్తాయి. ఇప్పుడు పెద్ద ఎకానమీస్ అదే అంటున్నారు, నువ్వు పైయోళ్ళని లేపితే దేశానికి లాభం ఉండదు. అందుకే ఇప్పుడు 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి అటు కరోనా వచ్చి అన్నీ కూలిపోతుంటే దేశాలు, మనదేమో పెరుగుతున్నది. అదనమాట దేశ సిద్ధాంతం. పేదోళ్ళని ధనవంతులు చేస్తే దేశం మొత్తం ధనవంతం అవుతుంది. ధనికులను ధనవంతం చేస్తే పెద్ద ఎవరికి లాభం కాదు, ధనవంతులకు కూడా పెద్ద లాభం కాదు. నాకు కిలో బంగారం ఇంకో తులా ఆడవాడు ఉంటుంది, నాకు ఏమైనా లాభమా? ఎవరికి లాభం కాదు. పేదోళ్ళని చేస్తే ధనవంతులకు కూడా లాభం అవుతుంది. ఓకే సార్, మోడీ తీసుకొచ్చిన చట్టాలలో మీకు బాగా నచ్చిన చట్టాలు అంటే వాటి గురించి, లేదంటే అభివృద్ధి పనులు ఏం చేసిండు ఈ 10 ఏళ్లలో? కొన్ని లక్షల కోట్ల ఆదాయం వచ్చింది కదా కేంద్ర ప్రభుత్వానికి, ఏమేమి చేసిర్రు అంటే ఏం చెప్తారు? జిఎస్టీ చాలా పెరిగింది, ట్యాక్స్ పెరిగినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరుగుతున్నది. ఇప్పుడు ట్రైన్లు అనుకోండి, వందే భారత్ అనుకోండి, ఇప్పుడు 60-70 ఉన్నాయి. వాళ్ళు 10 ఏళ్లలో అదేంది శతాబ్ది ఎక్స్ప్రెస్ అని తీసుకొచ్చారు. 20 ఏళ్లలో 10 కూడా తీసుకురాలేదు వీళ్ళు. 10 ఏళ్లలో దాదాపు 60-70 తీసుకొచ్చిండ్రు. అది పెద్ద అచీవ్మెంట్. అది పెద్ద అచీవ్మెంట్. హైవేస్ వాళ్ళు 60 ఏళ్ళు చేసినా ఇప్పుడు వీళ్ళు కేవలము 8-9 ఏళ్ళలో చేస్తుండ్రు. తర్వాత ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో మన గౌరవం పెరిగింది. భుజం మీద భుజం చేసుకొని మాట్లాడుడే కాదు. మొన్న అభినందన్ వర్తమాన్ను పట్టుకుంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 24 గంటలలో వదిలిపెట్టమన్నారు, ఇటు పెట్టిండ్రు బ్యాంకు. అదే కాక అదే చెప్పిన ఒత్తిడి పెట్టిండ్రు, మీరు రష్యా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఇంతకుముందు ఈనేది, ఇప్పుడు ఇంటలేరు. మా దేశానికి మా భారతీయులకు ఏం లాభమో అదే మేము చేస్తామని. అయితే అట్లా ఎన్నో చేస్తున్నాడు. తర్వాత ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్ తెస్తే దివాళా తీసిన బ్యాంక్స్ ఇప్పుడు ప్రాఫిట్ అయినాయి. బ్యాంకులే కాదు, ప్రభుత్వ పిఎస్యూస్ ఉన్నాయి కదా, అన్నీ కూడా నాల్కో, ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీ ఇవన్నీ కూడా చాలా ప్రాఫిట్లు ఉన్నాయి. బిహెచ్ఎల్ ఇంతకుముందు అవన్నీ దివాళా తీసినాయి. నేను అప్పుడు ఇండస్ట్రీ కమిటీ ఉంటుంది. బ్యాంకులు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ, అంటే అంబానీ వాళ్ళ కంపెనీ కంటే ఎక్కువ ప్రాఫిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లా టర్న్ అరౌండ్ చేసిండు. ఎందుకు? కరప్షన్ లేదు. మొదలు వెనకటి ఎట్లుంటే నీకు బ్యాంక్ లోన్ దగ్గర పోతే ఎంపీనో మంత్రినో ఎమ్మెల్యేనో పట్టుకోవాలి. బ్యాంక్ లోన్కు వాళ్ళకి ఏం సంబంధం? బ్యాంక్ లోన్ అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర పోవాలి. అవును, ఇప్పుడు అట్లా కాదు. అయితే ఇప్పుడు అది మార్పు తెచ్చిండు, కరప్షన్ తక్కువైంది. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణకు ఇంతో అంతో అయిందంటే ఇది మోడీ వల్లనే అయింది. ఆ ఉచిత 5 కేజీలు రూపాయి బియ్యం కాక రైతులకు మద్దతు ధర, లేకుంటే యూరియా బస్తాలు 2400 270 రూపాయలకు. అదే కాక ఇక గ్రామీణ ప్రాంతాలు ఎన్నో చేసిండ్రు, ఆ రోడ్లు, లైట్ బుగ్గలు, తర్వాత రైతు వేదికలు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. ప్రకృతి లేకుంటే ప్రకృతి వనము,
లాస్ట్కు ఏంది శ్మశాన వాటికి కూడా మోడీయే తెచ్చిండు. మరి ఇప్పుడు ఇంతకుముందు పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ మేము చేసినామని చెప్పుకున్నారు వాళ్ళు. మీరు అదే ఇప్పుడు అందరు తెలుసు కదా. ఇప్పుడు 70 ఏళ్ళ ముసలామని అడగండి బియ్యం ఎవరు ఇచ్చినట్టే మోడీ ఇచ్చింది. ఇప్పుడు అంతా వాళ్ళ బండారం అంతా బయటపడ్డది కదా, అన్నీ మేమే ఇచ్చినాం చెప్పుకున్నారు. అండి బోటులో సంచలన ఇంటర్వ్యూ. అసలు ఇప్పటిదాకా ఎవరు చేసి ఉండరు తెలంగాణ రాష్ట్రంలోనే, ఏ ప్రాజెక్టులో కానీ ఏ రిజర్వాయర్లో కూడా ఇంటర్వ్యూ చేసి ఉండరు. ఆ సారే దీన్ని డెవలప్ చేసిండు. ఒక 10 ఏళ్ళ క్రితము ఇక్కడ ఏమీ లేకపోయిండే. ఇవన్నీ బోట్లు కానీ ఇవన్నీ కానీ చేపియడము, ఇదంతా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం. ఈ ఎన్నికలు ఉన్నాయి, సారు మరి మొత్తం తిరుగుతున్నాడు. ఇది దగ్గరలో ఉందని తన ప్రాజెక్టును చూసుకోవడానికి వచ్చిండు. సార్ దగ్గరికి మేము కూడా ఒకసారి ఎట్లా ఉంది ఎన్నికల పరిస్థితి అని చెప్పేసి వచ్చినాం. ఇప్పటిదాకా అక్కడనే ఇంటర్వ్యూ చేసినాం. ఇంకా 1-2 క్వశ్చన్లు అడగలేదు, ఆ 2 క్వశ్చన్లు కూడా అడుగుదాం. సార్ మీకు ఎట్లా సార్ ఇప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారన్న మీరు భావిస్తారు? అంటే మీకు తిరుగుతున్నారు అన్నీ చూస్తున్నారు. 3 లక్షల కంటే ఎక్కువ సర్వేలు కూడా అంతే చూపెడుతుంది. ఇంతకుముందు 48%, 45-48% వరకు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇస్తానికి తయారుండే. ఇప్పుడు 58% అయింది. అది క్యాండిడేట్ అనౌన్స్, వాళ్ళ క్యాండిడేట్స్ ఇంకా కన్ఫ్యూజన్లు ఉండే ఎవరు క్యాండిడేట్ అని. తర్వాత టీఆర్ఎస్ కేసులు 70-80% మాకేస్తున్నారు. 70-80%. ఇంకా లెక్కలు చేయండి, దాంతో 4 లక్షలు కూడా వచ్చాయి. మీరు ఎవరైనా అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి ఎవరు కోట్ వేస్తారు ఈసారి. అంటే లీడర్లను కాదు, ప్రజలను. పోయినసారి టీఆర్ఎస్ వేసిన అడగండి, పోయినసారి కాంగ్రెస్ వేసిన అడగండి. ఏం సార్ మీకు అంత కాన్ఫిడెన్స్ 3-4 లక్షల మెజారిటీ వస్తుంటారు? అసలు ఏంది, ఏ కారణం చేత, ఎట్లా మీరు ఏ ధీమాతో అంటున్నారు? నేను యాక్చువల్లీ యాత్ర మొదలుపెట్టక ముందు అందరూ మీరు 1,00,000 ఓట్లతో అల్క గెలుస్తారు సార్, కానీ యాత్ర మొదలుపెట్టినాక ప్రజలతో కలుస్తున్నా, ఆ ప్రజలతో మాట్లాడితే తెలుస్తుంది. కొన్ని ఊర్లో అయితే ఊరేస్తారు సార్, 99% మీకు వేస్తే ఏదో 1-2 ఓట్లు తప్ప, అది కూడా గుర్తు కనబడకుండా గుర్తు తెలవకుండా అదే. కానీ లేదంటే ఎందుకు అలాగ అంత అభిమానం పెరిగింది? అంటే మీ మీదనా, లేదంటే పార్టీ మీదనా, లేదంటే మొట్టమొదలు మోడీ గారి మీద. ఎప్పుడు కూడా ఈ కాలంలో ఈ 30-40 ఏళ్ళ ఏ రాజకీయ నాయకుడు నలుమూలల పెద్ద మనుషులు 70 ఏళ్ళ మనుషులకు తెలియదు ఆయన ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెవులినవాడని 70 ఏళ్ళ ముసలామనాయుడు గారు చెప్తారు, బియ్యం ఇచ్చటైనా మోడీ అని. అదొకటి. ఇంకోటి ఏమో నేను ఈ ప్రాంతం మొత్తము తిరిగినాను. ఎంపీ ఉన్నా లేకున్నా 200 గ్రామాలకు నా బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్ పోతుంటుంది. నేను ఇప్పటి వరకు 170 గ్రామాలు తిరిగిండొచ్చు. ప్రతి గ్రామంలో నేను ఇంతకుముందు కనీసం 3-4 సార్లు, అయితే 15 సార్లు పోయినా. కందనేని గ్రామంలో 400 గ్రామాలకు నేను మా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ ఇచ్చిన. 23 కంటే ఎక్కువ యూత్ క్లబ్లు కట్టించిన. కరోనా ఉన్నప్పుడు అప్పుడు నేను ఎంపీ లేకుంటుంది, అందరు ఇంట్లో కూర్చుంటే నేనేమో ప్రజలలో తిరిగిన. అది శానిటేషన్ ట్రక్స్ పంపిన. మన చేవెళ్ళ యూత్ క్లబ్ను ఇక్కడ చేవెళ్ళ యూత్ క్లబ్ను కరోనా ఐసోలేషన్ సెంటర్ చేసిన. అది చాలా ముఖ్యం, ఎందుకంటే కరోనా కొందరికి వస్తుంది కానీ హాస్పిటల్ ఓన్ అవసరం లేదు, సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. కానీ వాళ్ళ ఇంటికి పోతే ఇంట్లో అందరికి అంటిస్తారని ఐసోలేషన్ సెంటర్ చేసిన. ఇక్కడ వికారాబాద్లో నేను 20 ఆక్సిజన్ బెడ్లు పెట్టిన. అంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అనే యంత్రం తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. మాస్కులు ఇచ్చిన, తిండి ఇచ్చిన, ఇవన్నీ కూడా చేసిన. కరోనా అప్పుడు శానిటైజర్ ఎట్లా తయారు చేసినా చెప్పిన. నేను ఒక్కరోజు ఇంట్లో కూర్చోలేదు. అయితే ఎప్పుడు ప్రజలనే తిరుగుతున్నా. వేరే వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క ఎంపీ ప్రతి గ్రామం కాదు 10% గ్రామాలు కూడా తిరగని పరిస్థితి. ఇంతకుముందు ఏ ఎంపీ ఉన్నా కూడా. సరే సార్, ఫైనల్గా ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓడిపోయింది, కల్వకుంట్ల ఫ్యామిలీ పాపం ఓడిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. మీరు మళ్ళీ వాళ్ళ కూతుర్ని అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టడం కరెక్టేనా? అంటే కేటీఆర్, హరీష్ రావు అంటారు ఇది పక్కా బీజేపీ కుట్రతోనే చేసింది, భయంతోనే. నిజంగానే అట్లా మా చేతులు ఉంటే ఇప్పటి వరకు బీజేపీ సీఎం ఉంటుండే. అప్పుడే మా చేతులు ఉంటే అప్పుడే అరెస్ట్ చేస్తుంటే ఇంకెప్పుడు కూడా మా మీద దుష్ప్రచారం కాకుండా ఏంటంటే మేము టీఆర్ఎస్ కలిసి ఉన్నామని దుష్ప్రచారం మా మీద చేసిండ్రు. నిజంగానే మా చేతులు ఉంటే ఇది చట్టము, ఈడీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చట్టానికి సబ్మిట్ చేస్తుంది, మన జ్యుడిషియరీకి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇది వాళ్ళ చేతులు ఉంటుంది.
అయితే మేము నిజంగానే అట్లా మా చేతిలో మొత్తం ఉంటే అప్పటి వరకు ఆ ఏడాది ముందరనే అరెస్ట్ చేస్తుంటే ఇప్పటి వరకు బీజేపీ సీఎం అవుతుండే. మీరు వ్యక్తిగతంగా కేసు చూసిరు కదా, ఆ స్టడీ నిజంగా వాళ్ళు కడిగిన ముత్యం లాగా వస్తూ అంటున్నాను. మీరేమో ఈడీ చేసిందని మీరు అంటారు. అసలు అంటే మీరు ఆ కేసు చూస్తే మీ పర్సనల్ ఒపీనియన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉండి ఉంటుందా, అసలు ఏమి లేదా అట్లా అబ్జర్వేషన్? నాకు తెలిసింది, నాకు ఒక పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ అని ఒక ఎంపీ ఉండే నాకు దోస్తు, అండ్ కవితకు వాళ్ళ మిస్సెస్ కవితకు కూడా తెలుసు. అంటే పార్లమెంట్లో అందరూ కలిసే ఉంటారు ఫ్రెండ్ వాళ్ళు. అయితే ఆయన తెలిసింది ఏంటంటే ఇట్లా ఏదో స్కామ్ జరుగుతుంది ఢిల్లీలో అని. అయితే ఆయన దాని మీద కొంచెం నిఘా పెట్టినట్టే ఏదో ఇది జాసూసులని కాదు, ఏదో హోటల్లో కలుసు అని తెలిస్తే ఆ హోటల్లో సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం ఆ కెమెరా వీడియో ఇచ్చేసింది. ఏమనుకున్నా అంటే ఇది ఆమ్ ఆద్మీ వాళ్ళు చేస్తుండ్రు. ఆయన కళలు కూడా ఊహించలేదు ఏంటంటే ఇది ఎక్కడనో మన తెలంగాణ నుంచి అది కవిత ఇన్వాల్వ్డ్ అని. ఆ కెమెరాని పట్టుబడ్డది. వీళ్ళ మీద కక్ష కట్టి వీళ్ళ మీద కాదు, ఇన్వెస్టిగేషన్ అక్కడ అవుతుంటే వీళ్ళు పరేషాన్. అరే ఢిల్లీ లిక్కర్ స్కీమే ఈమె ఎట్లా ఇన్వాల్వ్డ్ అని. తర్వాత దానివల్ల ఇన్వెస్టిగేషన్ పక్కా సుబూతులు ఉన్నాయి. అయితే అండ్ వీళ్ళే ఒప్పుకున్నారు కదా, వాళ్ళ అరవిందో ఫామా వాళ్ళు, తర్వాత మాగంటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, పిల్లే వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు కదా. ఇవన్నీ అంతే తెలుసు, మీకెంత తెలుసో నాకంతే తెలుసు. ఇది ఒక్కటి మాత్రం నాకు తెలిసేది ఆ హోటల్ వీడియోకే. ఇది ఓకే సార్, అట్లీస్ట్ జైల్లో ఉంది ఆమె, కనీసం రన్నింగ్ చేయడానికో జాగింగ్ షూస్ కూడా అలో చేయట్లేదట, పరుపులు లేవట. అది తప్పండి, నేను అనుకోకుండా. కానీ కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇక మరీ ఎయిర్ కండిషన్డ్ 5 స్టార్ హోటల్ అయితే ఉంది కదా, ఇవ్వాలి కొంచెం. ఎందుకంటే కొంతమందికి ఆ స్కోప్ ఉన్నది ఇస్తేందుకు, అది చేస్తుండొచ్చు. రైట్ సార్, రూలింగ్ ఎట్లుంది? 100 daysలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడ, ఒక 2 లైన్లలో ఎట్లా చక్కగానే పోయి దారి తప్పింది. ఇంతో అంతో బతుకుతుందంటే ఆ భాష సత సంబంధాలు మోడీతో పెట్టుకున్నందుకు. పెద్దన్న అన్నాడు, పెద్దన్న దగ్గర పోతే పెద్ద మనసుతోటి ఆ 9,000 కోట్లు ఇచ్చిండు. లేకుంటే ఇప్పటి వరకు జీతాలకు ఉండకుండే, రైతు బంధుకు ఉండకుండే, కరెంటుకు ఉండకుండే, ఆ బస్సులో ఆర్టీసీ బస్సులో డీజిల్ వస్తానికి పైసలు ఉండకుండే. అయితే సరే నడిచింది. మోడీ గారి దయనం అనుకోండి, లేకుంటే స్టేట్మెంట్షిప్ అనుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు నష్టం కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా అది ఇచ్చిండు. కానీ వీళ్ళేంది బాధ్యతారహితంగా, చేతులనేమో చిప్పు ఉన్నది, ఇచ్చేదేమో 4,000 రూపాయలు ఇస్తారంట. రైతు బంధు 10,000 కాదు 15,000 చేస్తా, అది తప్పు. అక్కడనే తప్పుదారి తప్పి. ఇవి సంక్షేమ పథకాలు కాదు, ఇవి ఎలక్షన్ విన్నింగ్ పథకాలు. 2 రోజులు నడుస్తాయి, ఒకసారి నడుస్తుంది, 2 సార్లు నడుస్తాయి. ఒకసారి ఫైనల్గా ఒకసారి చేవల్లో మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనిషి మంచోడే, అంటే మీ పేరే కొండ విశ్వేశ్వరరెడ్డి సార్, మీ పేరు చెప్పకుండానే, కానీ ఆ పార్టీ సరిగ్గా లేదు, మా కోటేయండి అని చెప్పిండు. మీరు విన్నరా? నేను అంటే మీ గురించే కదా చెప్పిండు, నా గురించే చెప్పిండు. ఎందుకంటే నాకు తెలుసు అతను వ్యక్తిగతంగా తెలివి అల్లోడు, మరి అహంకారం ఇంకా నెత్తికెక్కలేదు. అయితే కరెక్టే మాట్లాడిండు, కానీ తప్పేం మాట్లాడిండు అంటే అది కాదు. ఆయన ఏంటంటే ఆయన మంచోడు, కానీ ఆయన మాట ఎవరు వినరు. ఆయన కవితను అరెస్ట్ చేయి అంటే అరెస్ట్ చేయలేదు. నేను అరెస్ట్ చేయని చెప్పింది వాస్తవమే, దాన్ని అరెస్ట్ చేయ. కానీ ఇది మా చేట్లు ఉండదు కదా, పార్టీ చెట్లు ఉండదు. ఎవరి చెట్ల, ఈడీ చెట్ల, తర్వాత జ్యుడిషియరీ చెట్లు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సీఎం మాటలు బహుశా అక్కడ వినకుండొచ్చు. ఎందుకంటే సీఎం ఏమో అరెస్ట్ చేయి, సీఎం కాదు తెలంగాణ కాంగ్రెస్ మొత్తము ఈమెను అరెస్ట్ చేయి తప్పు, ఒక మహిళ లిక్కర్ స్కామ్లు ఉన్నవాళ్ళు ఉంటే అది చాలా ఘోరంగా, సమాజానికే మంచిది కాదని వీళ్ళు అంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో అదే స్కామ్లా ఈమె పైసలు ఇస్తే ఆయన పైసలు తీసుకుండు, నేరం ఒకటా లేకుంటే నేరము అది ఇంకెక్కువ నేరం, పైసలు తీసుకునేట ఆయననేమో ఆయనకు మద్దతు ఇస్తాడంట. అదే లిక్కర్ స్కామ్లా కేజ్రీవాల్కు మద్దతు ఇస్తాడంట, అదే లిక్కర్ స్కామ్లు ఇక్కడ మేము అరెస్ట్ చేయాలంట. అంటే కన్ఫ్యూజ్డ్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ వచ్చి చెప్తుంది, ఇది ఉల్టా చేస్తారు. వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్, సీఏల ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్ వాళ్ళు. ఫైనల్గా మీ చేవెళ్ళ బీజేపీ కార్యకర్తలను మీరు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అందరినీ కలవకపోవచ్చు, మీకు మళ్ళీ కలిసి వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్పాలనుకునేటోళ్ళు ఉంటారు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కానీ, వాళ్ళకి ఏం చెప్తారు? ఓటర్లు బీజేపీ
ఎంపీ గెలుపు ఖాయము, అనుమానం లేదు. నేను మోడీ పేరు చెప్పుకొని అల్కా గెలుస్తాం కాదు, అది నిజమైన గెలుపు అని నేను అనుకోను. మోడీ పేరు చెప్పి ఎవరు నిలబడ్డా గెలుస్తారు. ఓ సామెత నాటి ఇండియాలో మోడీ పేరు మీద చెప్పుకొని ఒక లైట్ స్తంభానికి టికెట్ ఇచ్చిన లైట్ స్తంభం కూడా 1,00,000 ఓట్లో 2 లక్షలు. కానీ నిజమైన గెలుపు అంటే బీజేపీ కార్యకర్తల పని ద్వారా గెలిస్తే అది నిజమైన గెలుపు. అదే గెలుపు మోడీ కోరుతుండ్రు. ఆయన పేరు చెప్పుకొని గెలిస్తే ఆయన సంతోషం కాదు. నా గెలుపుతోటి బీజేపీ పార్టీకి బలం కావాలి. నా గెలుపుతోటి ఈడ 50% కంటే ఎక్కువ సర్పంచ్లు బీజేపీ ఉండాలి, వార్డు మెంబర్లు బీజేపీలు ఉండాలి, ఎంపీటీసీలు. ఫస్ట్ బీజేపీ పార్టీ బలం కావాలి. ఇన్నేళ్ళు ఎన్నో కారణాల వల్ల గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు గెలిచే అవకాశం కాదు, తప్పనిసరిగా గెలుస్తామని అందరు కూడా అంటున్నారు. కానీ ఆ గెలుపుతోటి ఇవన్నీ కూడా మన కార్యకర్తల పని మీద, వాళ్ళ శ్రమ మీద గెలిస్తే అది నిజమైన గెలుపు. దాంతో మార్పు మొత్తం తెలంగాణ వస్తుంది. 5 ఏళ్లలో దానికంటే ముందో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అంతకంటే ముందు ఇక్కడ బీజేపీ సర్పంచ్లు ఉంటారు, బీజేపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు ఉంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో సంచలన ఇంటర్వ్యూ. ఈవెన్ కేసీఆర్ను గద్దె దించడంలో కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ది చాలా అత్యంత కీలక పాత్ర. వాళ్ళ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు కానీ ఆ పార్టీని వేటాడి ఈవెన్ గోవా స్కూళ్ళల్లోకి వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లున్నాయి, నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పి కేసీఆర్ని అడగడం, ఒక చైనా నియంత ఎట్లా ఉన్నాడు ఎట్లా నాశనం అయిపోయింది అని చెప్పడం, ఇంకా ఇప్పుడు బీజేపీకి సంబంధించిన పథకాల గురించి చెప్పడం, ఇంకా మాలాంటి ప్రశ్నించే గొంతుకులకు కూడా అరెస్టులు చేసినప్పుడు కష్టాలు పెట్టినప్పుడు మద్దతు ఇవ్వడం వల్ల సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా అనేక రకాలుగా మద్దతు ఇచ్చిండు. అనేకంగా అంటే చాలామంది అంత డబ్బులు అంత ప్లేస్ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా పబ్లిక్లో తిరగాలి ఏదో చెయ్యాలనుకోరు. కానీ ఇప్పటికి కూడా పాదయాత్ర చేస్తున్నట్టు నేను ఈరోజు అంతా చూసినా నాకే షాకింగ్ అనిపించింది. ఏం చెప్పాలంటే ఒక్కొక్క ఊరుకు 3 సార్లు 4 సార్లు వచ్చిండని కూడా చెప్పిర్రు. వీళ్ళ కార్యకర్తలు కూడా చాలా కసిగా పనిచేస్తున్నారు. సార్ మాకు ఇంత సమయం ఇచ్చి బోట్లో కూడా సార్ డెవలప్ చేసిన బోట్లో కూడా ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చి ఇంత సమయం ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు చెప్తూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.